ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నై ట్రేడ్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైన సీ ఫుడ్ ఎక్స్పో భారత్ 2025 పాల్గొన్న మత్స్య పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు. 3 రోజుల ఎక్స్పోను సగర్వంగా కవర్ చేస్తున్న ఫిషరీ న్యూస్. బాపట్ల ఈపురుపాలెం డ్రైన్లలో రాళ్లు తొలగింపు ప్రారంభం. కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు, ఊరటలో జాలర్లు. ఉమ్మడి ఏలూరు జిల్లాలో రొయ్యల ఉత్పత్తి పెరుగుతున్నా రైతులకు ల్యాబ్ సేవలు మైనస్. ప్రైవేట్ ల్యాబ్లపై రైతులు ఆధారపడే పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా రొయ్యల వ్యర్థాల అక్రమ రవాణా. తక్కువ ఖర్చుతో మిగులు వ్యర్థాల వాడకం చెరువుల్లో పండుగప్పలకు వ్యాధులను అంటిస్తున్నాయంటున్న రైతులు. విశాఖ తీరాన్ని ఊపేస్తున్న ట్యూనా వేట. 50 కొత్త బోట్లతో డీప్ సీ ఫిషింగ్ కు వెళ్తున్న బోట్ ఆపరేటర్లు. అమెరికా, యూరప్, థాయిలాండ్ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్. హైదరాబాద్ చర్లపల్లి చెరువులో డెవిల్ ఫిష్ కలకలం. పదునైన పళ్లతో ఇతర జీవాలను మింగేసే ఈ రాకాసి చేప చెరువుల జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తోందన్న ఆందోళన. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, చెన్నై ట్రేడ్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీ ఫుడ్ ఎక్స్పో భారత్ 2025 ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎక్స్పోలో సీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు భారీ సంఖ్యలో పాల్గొనున్నారు. సహకారం, ఆవిష్కరణ మరియు అభివృద్ధికి దారి చూపే ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఫిషరీ న్యూస్ ప్రత్యేకంగా హాజరై మొదటి రోజు జరిగిన ప్రతి కీలక అంశాలను లైవ్ గా మరియు సమగ్రంగా కవర్ చేసింది. ప్రసంగాలు, స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలు, నూతన ఆవిష్కరణలు అన్ని తమదైన శైలిలో కవర్ చేశారు. దీనిలో ప్రధాన అంశాలుగా మత్స్యకారుల అభివృద్ధి, ఉత్పత్తుల ఎగుమతులపై కీలక చర్చలు, సుస్థిర మత్స్య వ్యవస్థపై నిపుణుల ప్రసంగాలు, ఎక్స్పో ద్వారా భారత సీ ఫుడ్ ఇండస్ట్రీకు గ్లోబల్ వేదిక, మత్స్య రంగంలోని స్టార్టప్లకు ప్రోత్సాహం. ఈ 3 రోజుల కార్యక్రమం సీ ఫుడ్ ఇండస్ట్రీకు అభివృద్ధికి దోహదం చేసేలా ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. బాపట్లలోని ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్ డ్రైన్ కి అడ్డుగా వేసిన రాళ్లతో బోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వేటే జీవితమైన మత్స్యకారులకు ఇది సమస్యగా మారిన నేపథ్యంలో కలెక్టర్ జె వెంకటమురళి తక్షణమే ఆ రాళ్లను తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అడవి పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం వద్ద జేసీబీతో రాళ్లు తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ షేక్ సలీమా, సర్వేయర్ లక్ష్మీనారాయణ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారుల బోట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇవ్వడంతో నెలలుగా ఆందోళనలో ఉన్న జాలర్లకు ఊరట లభించింది. ఇటీవల చేపల వేట నిషేధం ముగియటంతో నక్కపల్లి, విశాఖపట్నం ప్రాంతాల మత్స్యకారులు వేట కోసం సముద్రం వైపు వెళ్లారు. అయితే సంతబొమ్మాళి మండలం తీరంలో మూలపేట పోర్ట్, భావనపాడు హార్బర్, మేఘవరం, గద్దలపాడు వంటి ప్రాంతాల్లో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మత్స్యకారులు తమ పడవలను మూలవేట పోర్టులోనే లంగరు వేసి నిలిపారు. దాదాపు 10ల సంఖ్యలో పడవలు అక్కడే ఉన్నాయి. సరుకులు సమీప ప్రాంతాల నుంచి తెచ్చుకొని కొన్ని రోజులుగా అక్కడే ఉండిపోయారు. సముద్రం ప్రశాంతంగా మారితేనే మళ్లీ వేట ప్రారంభిస్తామని మత్స్యకారులు అంటున్నారు. ఆకివీడులో తీవ్రమవుతున్న వాతావరణ మార్పులు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పగటిపూట ఎండలు, రాత్రివేళ వర్షాలు కురవటం వల్ల చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. ఈ కారణంగా రొయ్యలు నీటి మీద తేలిపోతుండటంతో నిర్ణీత కౌంటుకు రాకముందే రైతులు పట్టుబడులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ నిలిచిపోవడంతో ఏరియేటర్లు ఆగిపోతున్నాయి. వర్షాల వల్ల చెట్ల కొమ్మలు తీగలపై పడటం, స్తంభాలు ఒరగటం వంటి కారణాలతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో రైతులు జనరేటర్లపై ఆధారపడుతున్నారు. డీజిల్ అద్దె ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు విద్యుత్ పూర్తిగా నిలిచిపోవడంతో కొన్ని చెరువుల్లో రొయ్యలు చనిపోయాయి. తక్షణ పట్టుబడులతో కొంత నష్టం తప్పించుకున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు రైతులపై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో జోరుగా అక్రమ ఆక్వా సాగు జరుగుతోంది. పట్టా భూములతో పాటు అసైన్మెంట్, CJFS, అటవీ పోరంబోకు భూముల్లో కొందరు బలవంతంగా చెరువులు తవ్వి రొయ్యలు పెంచుతున్నారు. అక్రమంగా సాగిస్తున్న వారిని అడ్డుకోవాల్సిన అధికారులు మౌనంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. చిట్టమూరు మండలంలోని ఆరూరు వద్ద ఏకంగా 200 ఎకరాల్లో అటవీ భూముల్లో చెరువులు తవ్వటం, ప్రభుత్వ భూముల్లో జనరేటర్లు, మోటార్లు వేసి సాగు చేయటం చూసిన వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉమ్మడి ఏలూరు జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. వాటిలో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు, 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు జరుగుతుంటే ఈ స్థాయిలో సాగు ఉన్నా సరిపడా ప్రభుత్వ ల్యాబ్స్ లేకపోవటం రైతులకు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం నడుపుతున్న ల్యాబ్లు కేవలం 6. అవి ఏలూరు, భీమవరం, ఆకివీడు, నర్సాపురం వంటి కేంద్రాలలో మాత్రమే ఉన్నాయి.
ఈ ల్యాబ్లు రైతుల అవసరాలకు తగినవిగా లేకపోవడంతో నీటి పరీక్షలు, సిపిఆర్, మైక్రోబయాలజీ లాంటి అన్ని పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్లపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. ఏలూరులో 39, పశ్చిమ గోదావరిలో 63 ప్రైవేట్ ల్యాబ్లుండగా వాటిపై సరైన పర్యవేక్షణ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అర్హత లేని సిబ్బంది పరీక్షలు చేస్తుండటంతో ల్యాబ్ నాణ్యతపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల వ్యర్థాల సిండికేట్ హవా జోరుగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు కిలో 10 రూపాయలు, 15 రూపాయలకు ఈ వ్యర్థాలను పండుగప్ప సాగుదారులకు విక్రయిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాన్లు రోడ్లపై తిరుగుతూ ప్లాస్టిక్ బాక్సుల్లో వ్యర్థాలను మోటార్ సైకిళ్ల ద్వారా చెరువుల్లోకి తరలిస్తున్నారు. తక్కువ ఖర్చుతో గురక పిల్లలకు ఆహారంగా ఈ వ్యర్థాలను వాడుతున్నారు. అయితే ఇవి పండుగప్పల్లో రెడ్ డిసీజ్ ను పెంచుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పక్కనే వ్యాన్లు నిలిపి వ్యర్థాల వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చెరువుల్లో వేసేందుకు నీరు కలుషితమై రొయ్యలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పలుమార్లు మత్స్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. ఇక మత్స్యశాఖ అధికారులు స్పందిస్తూ వ్యాన్లను చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్నామన్నారు. వ్యర్థాల వ్యాపారులకు నోటీసులు, కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కైకలూరులో వాతావరణ మార్పులు వనామీ రొయ్యలకు శాపంగా మారాయి. కొన్ని రోజులుగా ఎండలు మండిపోతే ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు పడటం ప్రారంభమవడంతో కైకలూరు మండలంలోని భుజబలపట్నం, పల్లెవాడ, కొల్లేరు గ్రామాల్లో రైతులు ఆందోళనలో పడ్డారు. చెరువుల్లో ఆక్సిజన్ లోటు, వైరస్ భయంతో రైతులు హడావిడిగా రొయ్యలను పట్టుబడులు చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 100 నుండి 150 కౌంటులో రొయ్యలను తక్షణంగా విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ధరలు తక్కువగా ఉండటంతో పెట్టుబడి తిరిగి రాక నష్టాల్లో పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇంకాస్త పెరిగితే పూర్తిగా నష్టం మిగులుతుందని భయపడుతున్నారు. విశాఖ రేవులో ఈసారి ట్యూనా వేట మామూలుగా లేదు. గత ఏడాదితో పోల్చితే 50 బోట్లు ఎక్కువగా ట్యూనాల కోసం సముద్ర లోతుల్లోకి వెళ్లాయి. కొమ్ము కోనాం, నెమలి కోనాం, అభిలాష లాంటి ట్యూనాల రకాలు అమెరికా, యూరప్, థాయిలాండ్ కి ఎగుమతవుతున్నాయి. ఈ చేపల్లో ముళ్లు తక్కువ, ప్రోటీన్, ఒమేగా 3 ఎక్కువగా ఉండటంతో ప్రీమియం డిమాండ్ పెరిగింది. డీప్ సీ ఫిషింగ్ కు వెళ్లే ఒక్క బోటు 20 రోజులు సముద్రంలో ఉండి 6 నుండి 7 టన్నుల దిగుబడిని తీసుకొస్తోంది. 1 కిలో ధర 160 వరకు పలికే అవకాశం ఉండగా శుభ్రపరిచి ఐస్తో భద్రపరిస్తే ఇంకా ఎక్కువ ధర లభిస్తుంది. 60 కిలోమీటర్ల లోతుల్లో గాలంతో లాంగ్ లైన్ వేట చేయాల్సి ఉండటంతో స్పెషల్ బోట్లు, స్పెషల్ వలలు అవసరమవుతాయి. డీప్ సీ వేటకు బోట్లను మార్చేందుకు ప్రభుత్వం 40% రాయితీ ఇస్తోంది. దీనితో బోట్ ఆపరేటర్లు ట్యూనాల వైపు మళ్లుతున్నారు. విశాఖ తీరాన ఇప్పుడు ట్యూనా వేటే టాక్ ఆఫ్ ది కోస్ట్. తూర్పుగోదావరి జిల్లా కాపవరం రోడ్డులో నిషేధిత ఫంగస్ చేపల పెంపకం జోరుగా సాగుతోంది. జంతు కళేబరాలు, కోడి మాంసం, చేపల వ్యర్థాలతో ఈ చేపలను పెంచుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. చేపల చుట్టుపక్కల భయంకరమైన దుర్వాసన వ్యాపిస్తూ ఉండగా స్థానికులు ఆ చేపలు కొనాలన్న ఆసక్తి చూపటం లేదు. ఐస్ ట్రేలలో నిల్వ చేసి ఈ ఫంగస్ చేపలను కోల్కతా వంటి నగరాలకు లారీ ద్వారా తరలిస్తున్నారని సమాచారం. అధికారులు మాత్రం మౌనంగా ఉండటం మామూళ్ల వ్యవహారం నడుస్తుందన్న అనుమానాలకు తావిస్తోంది. వ్యవసాయ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ ఎవరూ స్పందించకపోవడంతో ఈ అక్రమ సాగు సాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ పరిస్థితిని వెంటనే నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్వాకల్చర్ లో నాణ్యతా ప్రమాణాలపై దృష్టి పెడుతూ మల్టీ లెవెల్ శిక్షణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో వేగంగా కొనసాగుతున్నాయి. ఎంపీఈడీఏ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా రేపల్లె గ్రామంలో, అలాగే కృష్ణా జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో 2 ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఈ శిబిరాల ద్వారా సాధారణ కేటగిరీకి చెందిన 40 మంది ఆక్వా రైతులకు మెరుగైన నిర్వహణ పద్ధతులు, జాతుల వైవిధ్యం, ట్రేసబిలిటీ, సిఏఏ నిబంధనలు మరియు ఎగుమతుల అంశాల గురించి అవగాహన కల్పించారు. వివిధ దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితుల్లో ఫార్మింగ్ పద్ధతుల స్టాండర్డైజేషన్ ఎంత కీలకమో వివరించారు. ఖమ్మంలోని పాలేరులో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని తీసుకొచ్చిన కేజ్ కల్చర్ పద్ధతి ఇప్పుడు నిరుపయోగంగా మారింది. అధిక సాంద్రతతో చేపల పెంపకానికి ఉపయోగించే ఈ కేజ్ కల్చర్ విధానం మార్కెట్ సమస్యలు, మత్స్యకారుల ఆసక్తి లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ఆగిపోయింది. విదేశీ రకం పంగాషియస్ చేపలు తక్కువ స్థాయిలో వృద్ధి చెందుతున్నా వాటికి మార్కెట్లో ఆదరణ లేక డబ్బులు రావటం లేదు. బొచ్చె, రోహు, బంగారు తీగ వంటి రకాల పెంపకానికి ఫలితాలు రాక మత్స్యకారులు వెనక్కి తగ్గారు. గత ఏడాది పాలేరు జలాశయంలో వరదలతో కేస్ కల్చర్ వలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లక్షల రూపాయల నష్టం వచ్చినా వాటిని తిరిగి కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలంటే బ్యాంకులు, మత్స్యకారులు కలిసి ముందుకు రావాలని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ పాత పథకాల పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో మత్స్యకారుల్లో నిరాశ ఎదురైంది. హైదరాబాద్ చర్లపల్లి చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా అనూహ్యంగా టన్నుల కొద్దీ డెవిల్ ఫిష్, ఆర్మ్ టు సెల్ క్యాట్ ఫిష్ వలలో చిక్కటం కలకలం రేపింది. చిన్నగా కనిపించే ఈ చేపలు నిజానికి చెరువుల జీవ వ్యవస్థను నాశనం చేసే రాకాసి చేపలు. పదునైన పళ్ళు, మందమైన తోలుతో ఇవి ఇతర చేపలను, వాటి గుడ్లను తినేస్తూ సహజ జీవచక్రాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. మామూలు చేపలు తినలేని ఆహారం కూడా ఇవి తింటాయి. నీటిలో ఆక్సిజన్ లేకపోయినా బతికే సామర్థ్యం
బయట గాలిని పీల్చుకునే కెపాసిటీ ఉండటంతో చెరువులో ఇతర జీవులకు ప్రాణహాని కలుగుతోంది. ఇవి కేవలం చర్లపల్లితోనే పరిమితం అవ్వక వరద కాలువల ద్వారా ఇతర చెరువుల్లోకి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవి తినదగినవి కావు, మార్కెట్లో ఎవరూ కొనరు. మత్స్యశాఖ విడుదల చేసే చేప పిల్లలను కూడా ఇవి మింగేస్తూ ఉండటంతో స్థానిక మత్స్యకారులకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. డెవిల్ ఫిష్ పెరుగుదల మత్స్య వృత్తినే ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఉంది. ఈ ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చెరువుల జీవ వైవిధ్యం తుడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. తమిళనాడు మత్స్యకారులపై దాడి కలకలం రేపింది. నాగపట్నం జిల్లా సెరుత్తూర్ గ్రామానికి చెందిన 8 మంది జాలర్లు 2 పడవల్లో చేపల వేటకు బయలుదేరగా బుధవారం రాత్రి కోడియకరైకి తూర్పు దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో శ్రీలంక సముద్రపు దొంగలు వారిపై దాడికి దిగారు. మోటార్ బోట్లో వచ్చిన దొంగలు వేట బోటులోకి ఎక్కి వలలు, పరికరాలు, చేపలను లూటీ చేశారు. ఈ దాడిలో జాలారి సెందిర్లాథన్ తలకు తీవ్ర గాయమైంది. మరో 3 గాయపడ్డారు. బుధవారం రాత్రి దాడి అనంతరం తీరానికి తిరిగొచ్చిన బాధితులు గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. ఇలాంటి దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. జాలర్లకు రక్షణ అవసరం అని ఇండియన్ నేషనల్ ఫిషర్మెన్ యూనియన్ అధ్యక్షుడు ఆర్ఎంపీ రాజేంద్ర నట్టర్ ప్రభుత్వాలను కోరారు. ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కోచిలో ఫిషరీస్ వాల్యూ చైన్ ట్రేసబిలిటీ ఫ్రేమ్ వర్క్ అభివృద్ధిపై వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంపడా చైర్మన్ డివి స్వామి ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ఫిషరీస్ రంగం గ్లోబల్ ట్రేడ్ అవసరాలకు తగిన విధంగా ట్రేసబిలిటీ ప్రమాణాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ వర్క్ షాప్ లో కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ సాగర్ మెహ్రా, ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ పరిశోధనా సంస్థలు, సిఎంఎఫ్ఆర్ఐ, సిఐఎఫ్టి, ఎన్ఐఎఫ్, పిహెచ్ఏటిటి, సిఏఎఫ్, ఎన్ఈటి, అలాగే సిఏఏఐ, రాష్ట్ర మత్స్యశాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.